భౌతికంగా సిగరెట్లు విడిచిపెట్టావు కానీ తాగాలని నీ నోరెప్పుడు అవునా? త్రాగుడు మానేసావు కానీ లాగుతూనే ఉంటుంది. ఆ అబ్బాయి నాకు వద్దు అనుకున్నావు కానీ ఎస్ఎంఎస్ వస్తుందేమో. వద్దనుకున్న వాడి దగ్గర నుంచి నీకు ఎస్ఎంఎస్ ఎందుకు? వద్దనుకున్న దాని దగ్గర నుంచి నీకు ఈమెయిల్ ఎందుకు? వద్దనుకున్నటువంటి వాడి దగ్గర నుంచి ఫోన్ కాల్ ఎందుకు? పొద్దున్నే చూసుకుంటా ఉంటావు. ఏం చేస్తున్నాడో, దేంతో తిరుగుతున్నాడో నీకెందుకు చెప్పు? వదిలేసిన వాడితో నీకెందుకు? వద్దనుకున్న వాడితో నీకెందుకు? కాదనుకున్న అమ్మాయితో నీకెందుకు? కాదనుకున్న సంబంధం గురించి నీకెందుకు? వద్దనుకున్న పాపము గురించి ఎందుకు ఆలోచిస్తావు? బైబిలు సెలవిస్తుంది, మునుపటి వాటిని తలంచుకొనుకుని జ్ఞాపకం పెట్టుకోమాకండి. నేను ఒక అద్భుతమైన మార్గాన్ని మీకు చూపించబోతున్నాను.